ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి అనంతపురం పెంచికల్పాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపైన ఈ ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపైన ట్యాంకర్ లారీ డీసీఎం వ్యాన్ రెండు ఢీకొన్నాయి. సో ట్యాంకర్ అండ్ డీసీఎం వ్యాన్ రెండు బలంగా ఢీకొన్నటువంటి ఈ ప్రమాదం జరిగింది ప్రకాశం జిల్లాలో అనంతపురం అమరావతి జాతీయ రహదారిపైన. ప్రమాదంలో వేప నూనెతో వెళుతున్నటువంటి ట్యాంకర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో ఆ ట్యాంకర్లో వేప నూనె వెళ్తోంది, ఆ వేప నూనె లోడ్ వెళ్తోంది. ఆ ట్యాంకర్ డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా లోపల మంటలు చెలరేగాయి. లోపల వేప నూనె ఉంది కాబట్టి ఆ మంటలు ఒక్కసారిగా చెలరేగిన పరిస్థితి. మంటల్లో లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవంగా దహనమైపోయాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. సో మనం విజువల్స్ చూస్తున్నాం. అమరావతి అనంతపురం పెంచికలపాడు సమీపంలోని జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో చూడొచ్చు, అక్కడ పూర్తిగా ట్యాంకర్ యొక్క ముందు భాగం నుజ్జైన పరిస్థితి. ఆ ట్యాంకర్ ప్రమాదంలో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంట్లో వేప నూనె వెళ్తోంది. ఆ లోడ్లో ఆ వేప నూనె ఒక్కసారిగా మంటలతో అంటుకోవడం కారణంగా ట్యాంకర్ ముందు భాగం మొత్తం ఇంజన్ సంబంధించిన లారీ ముందు భాగం అంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రమాదంలో డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేకపోయింది. లారీ డ్రైవర్ సజీవంగా దహనమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. సో ఇది ఎవరి నిర్లక్ష్యంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా ఢీకొనేది జాతీయ రహదారి, మరి ముందు అసలు ఎవరి తప్పు ఉంది దీంట్లో? ఎందుకంటే జాతీయ రహదారి అన్నప్పుడు 2 వేస్ ఉంటాయి. 2 వేస్లో మరి ఎదురెదురుగా వచ్చాయా, లేకపోతే రాంగ్ రూట్లో వచ్చాయా, వెహికల్స్ రాంగ్ రూట్లో ఏదైనా వెహికల్ వచ్చి రావడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. డీసీఎం అండ్ ట్యాంకర్ రెండు బలంగా ఢీకొనడంతో తీవ్రమైన ప్రమాదం జరిగింది. దాంట్లో వెంటనే మంటలు అంటుకున్నాయి. మనం చూస్తున్నటువంటి ఆ ట్యాంకర్లో వేప నూనె వెళ్తుంది. ఆ ట్యాంకర్లో సో దాంతో ఒక్కసారిగా యాక్సిడెంట్ కావడంతో అక్కడ స్పార్క్స్ వచ్చి దానికి ఆ వేప నూనె అంటుకోవడంతో అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. మనం చూస్తున్నాం అక్కడ మొత్తం ఆ లారీ మొత్తం కింద పడిపోయినటువంటి పరిస్థితి, ఆ డీసీఎం మొత్తం కింద పడిపోయిన పరిస్థితి, ఆ ట్యాంకర్ లారీ మాత్రం అక్కడ ఉంది. అంటే రెండు చాలా వేగంగా చాలా బలంగా ఢీకొన్నాయి. మరి ఎందుకు జాతీయ రహదారి అన్నప్పుడు మరి దేనివే దానికి ఉంటుంది, మరి రెండేమన్నా ఆపోజిట్లో వచ్చాయా, ఏదైనా రాంగ్ రూట్లో వెహికల్ వచ్చిందా, ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలు తెలియాలి. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? అది జాతీయ రహదారి అంటున్నారు, మరి రెండు ఎదురెదురుగా వచ్చాయా, ఏదైనా రాంగ్ రూట్లో వెహికల్ వచ్చిందా, ఏం జరిగినట్టుగా తెలుస్తోంది? ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గ్రామంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకవైపు నిర్లక్ష్యంగా రంగు మరో కారణంగా తెలుస్తుంది. అయితే టమోటా లోడ్లు అదేవిధంగా వేపనంతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ కూడా జాతీయ రహదారిపై ఢీకొన్నాయి. ఈ జాతీయ రహదారి నూతనంగా నిర్మించింది కావడం, అమరావతి నుంచి అనంతపురం అమరావతి జాతీయ రహదారి, దీనికి ఎక్కడ కూడా డివైడర్లు లేకపోవడం మరియు ఉండేటువంటి గ్రామాల్లో నుంచి వచ్చేటువంటి లారీలు ఎదురెదురుగా రావడం కూడా పరిపాటిగా మారటంతోనే ప్రధానంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల వారంలో ప్రమాదాలు కూడా ఇదే రహదారిపైన జరగటం మనం గమనించవచ్చు. అయితే అనంతపురం నుంచి రాజమండ్రికి టమోటా లోడ్తో వెళ్తున్నటువంటి మినీ లారీ, అదేవిధంగా ఏదో వస్తున్నటువంటి వేప నూనెతో వెళ్తున్న విశాఖపట్నం నుంచి తాడిపత్రికి వేప నూనెతో వెళ్తున్నటువంటి ట్యాంకర్ ఎదురెదురుగా రావడంతో ఒకసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ట్యాంకర్ లో ఉండేటువంటి వేప నూనెకి మంటలు అంటుకోవడం, ఒకసారి మంటలు ఎగిసిపట్టడంతో డ్రైవర్ కూడా అక్కడే సజీవ దహనం కూడా కావడం జరిగింది. అదేవిధంగా ఎదురుగా ఉండేటువంటి మరో లారీలో ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సజీవ దహనానికి గురైనటువంటి డ్రైవర్ విశాఖపట్నానికి చెందిన దుర్గారావుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. దీనికి ప్రధాన కారణం ఎక్కడా కూడా ఇండికేషన్ సరిగా ఏర్పాటు చేయకపోవడం ఒక కారణమైతే, మరోవైపు వేగంగా రావడం కూడా మరో కారణంగా తెలుస్తుంది. శ్రీనివాస్, ఇప్పుడు అంటే సజీవ దహనం అయిపోయే డ్రైవర్ నిజంగా చాలా బాధాకరం. అంటే తను ప్రమాదం జరగగానే ఆ నుజ్జు అయిపోయింది ఆ యాక్సిడెంట్లో, దాంట్లో ఇరుక్కొని తను బయటికి రాలేక అందులో ఇరుక్కుపోయాడా, లేదా నిజంగా మరి సజీవ దహనం కావడానికి మంటలు అంటుకోగానే వెంటనే డ్రైవర్లు అప్రమత్తంగా డోర్ తీసుకొని బయటికి దిగొచ్చు, అంటే దిగడానికి అవకాశం లేకుండా ముందే ఆ యాక్సిడెంట్లో తను అలా ఇరుక్కుపోయినట్టుగా చెబుతున్నారా? ప్రమాదంలో కానీ చూసినట్లయితే ఈ ట్యాంకరు, అదే విధంగా ముందుగా వస్తున్నటువంటి మినీ లారీ
ఢీకొన్న సమయంలో ముందు భాగం మొత్తం కూడా ఒకసారిగా ఎదురెదురుగా ఢీకొనడంతో నుజ్జుగా మారడం, అదేవిధంగా అతని కాళ్ళు అన్ని కూడా లారీలో ఇరకపోవడంతో అతను బయటికి రాలేకపోయాడు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా గమనించే లోపే మంటలు అంటుకోవడం, ఆ మంటలు వేప నూనె కావడంతో పొగ కూడా బాగా దట్టంగా పొగ కూడా వ్యాపించింది. ఈ పొగలో అతన్ని గుర్తించడానికి కూడా కొంత సమయం కూడా పట్టడం జరిగింది. అదేవిధంగా ప్రమాదం జరగడం సందర్భంలో చూసినట్లయితే అతని డ్రైవర్ ఎవరైతే చనిపోయారో దుర్గారావు, అతని కాళ్ళు అతని బాడీ కూడా లారీలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. మామూలుగా కానీ ప్రమాదం జరిగితే మంటలు వ్యాపించే సమయంలో సాధారణంగా కిందకు దిగి రావచ్చు. కానీ ఈ ప్రమాదంలో అతను ఇరుక్కుపోవడం, అతను బయటకు తీయడానికి సరైన సమయంలో అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే ఎదురెదురుగా లారీలు వస్తున్న సమయంలో అక్కడ సరైన ఇండికేటర్ ఏర్పాటు చేయడం కానీ, రాంగ్ రూట్ లో వచ్చేటువంటి వాహనాలను అదుపు చేయడం కానీ ఉన్నట్లయితే ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రమాదాలపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు ప్రత్యేకమైన చర్యలు ప్రారంభించినప్పటికీ కూడా ఇటువంటి వాటిని అడ్డుకోవడంలో మాత్రం కొంతవరకు ఆగిపోతున్నారని కూడా తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెంచికల్పాడు సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపైన రెండు ఆయిల్ ట్యాంకర్ అలాగే డీసీఎం వ్యాను బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్లో వేప నూనె ఉంది. ఆ వేప నూనె లోడ్తో ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. సో రెండు ఒక్కసారిగా బలంగా ఢీకొనడంతో రెండు ముందు భాగాలు ఆ రెండు వెహికల్స్ యొక్క ముందు భాగాలు నుజ్జునుజ్జైపోయాయి. దాంట్లో ఆ ట్యాంకర్ డ్రైవర్ లోపల మొత్తం చిక్కుపోయి పూర్తిగా ఆ మంటల్లో సజీవ దహనమైపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఎదురుగా ఉండేటువంటి వెహికల్కు మరో దాంట్లో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అంటే ఇది సహజంగా ఇటువంటి ప్రమాదాలు పూర్తి నిర్లక్ష్యంగా జరుగుతాయి. అది కొంత దూరం వెళ్ళి యూటర్న్ తీసుకొని ఎవరు వస్తారులే, ఆపోజిట్గా వెళ్తే సరిపోతుంది కదా, కొంత మనం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది కదా అన్నటువంటి నిర్లక్ష్యం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మనం చూస్తుంటాం, హైవేల్లో వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, మనం చాలా ఫాస్ట్గా వెళ్తుంటాం, అక్కడి నుంచి ఏదో ఒక చిన్న ట్రాక్టరో చిన్న డీసీఎం లాంటిదో చిన్నది ఒకటి సైడ్ నుంచి వస్తుంటుంది. అది మనం గమనించాం. ఒకసారి దగ్గరికి వెళ్ళిన దాకా కూడా అది మనం చూసుకోలేం. అంటే నిర్లక్ష్యం. జాతీయ రహదారులు అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక లారీ ఒక డీసీఎం ఎందుకంటే ఇవి ఇంకా నిజంగా ఇవి పెద్ద వెహికల్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డ్రైవర్స్ ఇద్దరు ఆపోజిట్గా వస్తున్నప్పుడు కూడా ఆ లారీ ఎంత వేగంతో వస్తుంది, సో ఇక్కడ డీసీఎం ఎంత వెళ్తే కనుక అది చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ప్రయాణం సాగుతుంది. అదేవిధంగా చాలా ర్యాష్గా వస్తున్నప్పుడు, అటువంటి రోడ్స్ ఉన్నప్పుడు ఎదురుగా ఒక పెద్ద బండి వస్తున్నప్పుడు, అది లారీ కావచ్చు లేకపోతే డీసీఎం కావచ్చు, పెద్ద బండి వస్తున్నప్పుడు చాలా అప్రమత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది డ్రైవర్స్. ఎందుకంటే చిన్న వెహికల్స్ అంటే ఇప్పుడు చిన్న 2 వీలరో 3 వీలరో అంటే చాలా స్పేస్గా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఒక పెద్ద వెహికల్స్ ఎదురుగా వస్తున్నప్పుడు సో ఇద్దరు జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఆ ఇద్దరు డ్రైవర్లలో ఏ ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉన్నా కూడా రెండు పెద్ద వెహికల్స్ ఎదురుగా వస్తున్నప్పుడు, అది జాతీయ రహదారి అయినా సరే డివైడర్ కొన్ని చోట్ల డివైడర్ ఉండకపోవచ్చు, లేదంటే రాంగ్ రూట్లో వస్తుండొచ్చు. అట్లాంటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు. అట్లీస్ట్ సరే కొంతవరకు ఏమైనా రాంగ్ రూటు అక్కడ పక్కనే అటువైపు టర్న్ తీసుకునేది ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అసలు రాంగ్ రూట్ అనేది, అంత పెద్ద వెహికల్ రాంగ్ రూట్ వెళ్ళడం అనేది పెద్ద మిస్టేక్, పెద్ద పొరపాటు. లేదు ఒకవేళ నిజంగా వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉండేది. కానీ ఒక్కరి నిర్లక్ష్యం ఉన్నా, ఇప్పుడు ఇంత పెద్ద వెహికల్స్లో చాలా జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వెహికల్ చాలా ఫాస్ట్గా వస్తుంటుంది. ఒకవేళ కనుక నిజంగా అది మామూలు రోడ్డే అంటే జాతీయ రహదారి అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల డివైడర్ ఉండకపోవచ్చేమో, అంటే రెండు వెహికల్స్కి ఒకే దారి ఉండొచ్చేమో, అఫ్కోర్స్ కొంచెం స్పేస్ ఉన్నప్పటికీ కూడా అట్లాంటి టైంలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అట్లా జాగ్రత్తలు పాటించకుండా ఆ రెండు వెహికల్స్లో ఏ ఒక్క వెహికల్ డ్రైవర్ అయినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇదిగో ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో ఈ ప్రమాదంలో పెంచికలపాడు సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో డీసీఎం అలాగే ఆయిల్ ట్యాంకర్ రెండు బలంగా ఢీకొనడంతో అక్కడ ఆ ట్యాంకర్లో వేప నూనెతో ఆ లోడ్ వెళ్తుంది. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ యాక్సిడెంట్కి అప్పటికే లోపల ఇరుక్కున్నట్టు డ్రైవర్ బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నాడు. దానికి తోడు మంటలు అంటుకున్నాయి. సో దీంతో ఆ ట్యాంకర్లోనే సజీవంగా దహనమైపోయాడు ఆ డ్రైవర్. ఇంకో డీసీఎంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.